వ్యూవర్స్, మనం ఈ వీడియోలో అల్లు అర్జున్ న్యూ మూవీ గురించి క్రేజీ అప్డేట్ తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. అల్లు అర్జున్ తన కెరీర్లోనే ఫుల్ ఫామ్లో ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ ఫస్ట్ పార్ట్తో సూపర్ హిట్ అందుకోవడమే కాదు, పాన్ ఇండియా లెవెల్లో పాపులర్ అయ్యాడు. అంతేకాదు, ఈ మూవీతో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ఇక తెలుగు నుంచి ఈ అవార్డు అందుకున్న మొదటి హీరోగా అల్లు అర్జున్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ మూవీకి కొనసాగింపుగా పుష్ప 2 మూవీ రాబోతోంది. ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కాబోతోంది. ఈ మూవీపై తెలుగు సహా పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలే ఉన్నాయి. గతేడాది అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా విడుదలైన గ్లిమ్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాకు పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మరో ముఖ్య పాత్రలో నటించబోతున్నాడట. ఆ సంగతి పక్కన పెడితే అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ తర్వాత వెంటనే పలు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగ, బోయపాటి శ్రీను, అట్లీ, సురేందర్ రెడ్డి వంటి దర్శకులతో ఈయన సినిమాలు చేయనున్నట్టు సమాచారం. అయితే పుష్ప 2 మూవీ తర్వాత అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేయడం దాదాపు ఖాయమే అని చెబుతున్నారు. ఇక అట్లీ గతేడాది షారుఖ్ ఖాన్తో చేసిన జవాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు తొలిసారి అల్లు అర్జున్తో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అట్లీ. ఈ సినిమాను అల్లు అర్జున్ పుట్టినరోజైన ఏప్రిల్ 8న అఫీషియల్గా ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో భారీ యాక్షన్ మూవీగా తెరకెక్కించబోతున్నారట. తెలుగు, తమిళం, హిందీ నిర్మాతలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారట. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే పేరును పరిశీలిస్తున్నారు. తనతో చేసిన దువ్వాడ జగన్నాథం, అలవైకుంఠపురం హిట్స్ తర్వాత మరోసారి వీరిద్దరూ ఈ మూవీలో జోడీగా కనిపించబోతున్నట్టు సమాచారం. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.